వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్. మీరు వచ్చేసి మనకు సిద్దిపేట నుంచి రైతు వచ్చారు. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరన్నా? సురేందర్ రెడ్డి. ఏ గేదెలు ఉన్నారన్న మా దగ్గర? జాఫ్రాబాద్. ఓకే అన్న, పాలు చూసుకురా అన్న? చూసుకున్నాం. ఎన్ని లీటర్లు ఇచ్చినాయన్న? ఒకటి 8.5 ఇచ్చింది పూటకు, ఇంకొకటి 7 ఇచ్చింది. 7. ఎన్ని లీటర్ల కెపాసిటీ చెప్పారు ఒక్కొక్క గేదెకి? ఒక్కొక్క గేదె 10 చెప్పారు పూట మీద. మరి దూడలు ఉన్నాయన్న? ఒకదానికి ఉన్నది, ఒకదానికి లేదు. ఓకే. అంటే వీడియో ద్వారా ఒక నలుగురు అయితే వస్తారన్న మా దగ్గరికి. ఆ నలుగురికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తీసుకున్న కాడికి బ్రీడ్ తీసుకోవాలని మా ఆలోచన కొద్ది మేము వచ్చినాం. బ్రీడ్ తీసుకుంటే పాలు ఎక్కువ రోజులు ఇస్తాయి. ఇప్పుడు మా లోకల్లో తీసుకుంటే ఒక 4 నెలలు 5 నెలలు అయినా పాలు తగ్గుతున్నాయి. అందుగురించి బ్రీడ్ తీసుకుందామని వచ్చినాం. ఓకే. మీ అనుకూలంగా రేట్లనే పడ్డాయన్నా? వచ్చినాం. ఓకే. మీ గేదెలు కూడా చూద్దామన్నా. ఇదేగా అన్న మీరు తీసుకునే? ఇదే. ఓకే. చూసుకురు అన్న పాలు మీరే పిండిరా? నేనే పిండినా. ఓకే అన్న. ఓకే అన్న తీసుకున్న గేదె చూసుకోవచ్చు, జాఫ్రాబాద్ గేదె. ఇది ఈయన 10 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుందో కూడా చెప్పారా అన్న? ఈయన 10-15 రోజులు అయింది అన్న. ఓకే. లెగ్ చెల్లి ఆరెక్ లెక్క అన్నకి చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ చూడండి, హెవీ సైజ్ ఉంది. ఇట్లా అన్న మీరు జాఫ్రాబాద్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు? మరి ముర్రా బన్నీ కూడా ఉంది కదా మా దగ్గర. మేము పాలు డైరీకి పోస్తాం. డైరీలో ఫ్యాట్ బట్టి రేట్ ఇస్తారు. అందుకని ఈ జాఫ్రాబాద్ లో ఫ్యాట్ % ఎక్కువ ఉంటుంది కాబట్టి జాఫ్రాబాద్ తీసుకుందామని వచ్చింది. ఓకే. ఇవి ఎన్ని నెలలు అంటే మనకు ఒక లాంగ్ టైం మిల్కింగ్ ఎన్ని నెలలు ఇస్తాయన్నా మీకు తెలిసిన వారంత వరకు? 13-14 మంత్స్ ఇస్తాయని తెలుసు మాకు. ఓకే అన్న. ఇప్పుడు మా డైరీ ఫామ్లో అంటే మజార్ డైరీ ఫామ్లో మేత గురించి ఏమైనా చెప్పిరా అన్న? చెప్పిండు. ఏమేమి చెప్పారు? ఎండు కుట్టి, పచ్చి చెక్క, కంది పొట్టు, గోధుమ పొట్టు వాడమని చెప్పిండు. ఓకే. ఎన్ని కేజీలు వేయాలి, ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందా అది కూడా చెప్పచ్చు. చెప్పిండు. ఒక పూట మీద దాని వచ్చేసి ఒక 5-5 కిలోలు వేయమన్నాడు. ఈ ఎండు కుట్టి 7 కిలోలు 8 కిలోలు వేయమన్నాడు ఒక పూట. ఓకే. అంటే మీ గేదె ఇచ్చే పాలను బట్టే మనం దాని వేయాలి అంతేగా? పాల తక్కువ ఇస్తే తక్కువ వేయమన్నాడు. అంటే ఇచ్చే పాలను బట్టి మోతాదులో దాన వాడుకోవాలి. మామూలుగా గేదెలకు అయితే 4 కిలోలు సరిపోద్ది అన్నాడు. దాన హెవీ సైజ్ కాబట్టి ఎక్కువ వేయమన్నాడు 1 కిలో. ఓకే. ఇది రెండోది కన్నా గేదె? ఇది రెండోది. దీని దూడు ఉంది కానా? దీని దూడు ఉంది. చూసుకోవచ్చు, హెవీ సైజ్ గేదె ఇది. ठहरा करो కార్ ఉంది కానీ డ్రైవింగ్ రాదు. ఓకే. చూసుకోవచ్చు, మిల్క్ వెయిన్ చూసుకోండి, హెవీ సైజ్ గేదె ఇది, జాఫ్రాబాద్ గేదె ఇది. एक बार घुमा लो यहीं.